హాయ్ గైస్, ఈరోజు మనం ఫిలిప్పీన్స్ అనే కంట్రీలో ఉన్నాము. ఇది ఫిలిప్పీన్స్ క్యాపిటల్ మనీలా. ఇది వన్ ఆఫ్ ది క్రిస్టియన్ డామినేటెడ్ కంట్రీ అనమాట. సో ఈ కంట్రీలో మ్యాక్సిమం 80% అందరూ క్రిస్టియన్స్ ఉంటారు. సో సండే వస్తే చర్చెస్ అన్నీ కూడా కలకలాడుతూ ఉంటాయి. సో ఈరోజు మీకు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ చర్చ్ నా దగ్గరలో చర్చ్ ఉంది. యునైటెడ్ చర్చ్ ఆఫ్ మనీలా అంటారు. చాలా బాగుంటుంది. సో లోపలికి తీసుకెళ్ళి మీకు వన్ బై వన్ మొత్తం చూపిస్తాను. ఇట్ వాస్ లైక్ ఏ వెరీ హ్యాపీ మూమెంట్. చూద్దాం లోపలికి వన్ బై వన్. ప్లస్ ఇది చర్చ్ పక్కనే ఉన్న పార్క్ అనమాట. దీన్ని లగేజ్ పై పార్క్ అంటారు. లైక్ మనం టైం పాస్ చేసుకోవడానికి, టైం స్పెండ్ చేయడానికి పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. ఒకసారి చూపిస్తాం వ్యూ మొత్తం చూడండి ఏమంటారు లగేజ్ పై పార్క్ అంతా. ఈ పార్కుల్లో కుక్కలకి వెళ్ళి తీసుకొచ్చి టైం స్పెండ్ చేసుకుంటారు. లైక్ మార్నింగ్ వాకింగ్కి, ఈవినింగ్ వాక్కి. అంటే ఈ క్యాపిటల్ సిటీలో నీకు ఖాళీగా కనిపించే ప్లేస్ ఇది ఒక్కటే. ఎందుకంటే మిగతా అన్ని చోట్ల కూడా బిల్డింగ్తో నింపేసారు ఫుల్గా వెళ్ళు. అది కూడా పార్కే. సో ముందు మనం చర్చ్లోకి వెళ్ళి చూద్దాం వన్ బై వన్ ఎలా ఉంటుందో. ఇప్పుడు నేను చెప్పిన చర్చ్ ఇదే, యూనియన్ చర్చ్ ఆఫ్ మనీలా అని. సో లోపలికి వెళ్ళి చూద్దాం వన్ బై వన్. గుడ్ మార్నింగ్. సో ఇక్కడ వచ్చినప్పుడు అందరికి కూడా మన టీలు కాఫీలు కలుపుకొని తాగేచ్చు మనమే. వాటర్ ఉంటుంది, టీ కాఫీ మన నచ్చిన కలుపుకొని వెళ్ళిపోవచ్చు. మార్నింగ్. సో చర్చ్ లోపల చూద్దాం ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఎంట్రన్స్. గుడ్ మార్నింగ్ బ్రో. Before I married, and if you're going to my wedding ceremony, before I say man and wife, I always say this to the couple, looking right at them. You too, let Jesus be the honored chief guest in your home and continue to serve him together as one. That's the best advice I can give because it's the best advice the Bible gives. Oh, there's lots of other things to attend to, don't get me wrong. But if you can major on this one, when the sun sets, we'll say it's splendid. We turn now to the next part. It says that this one that Abraham loves. You know, they could take me away anytime and tell me to leave at any given moment. And you have to present that over and over again to different places. And they will tell you, if you don't have that card, you got to get out of here. You know, and we'll tell you if you get the card. You're not going to tell us if you're going to get the card. We'll tell you. And that iCard really becomes part of your identity here, and it always makes you aware every time you look at that. No? With us, and of course, following the second service today, this afternoon we'll have our annual members meeting. We'll begin promptly here at 1:30. Thank you. Finally, just another reminder, next Sunday is the Sunday before we go into Lent. And so come. We always do something a little unique on that Sunday. And so it's a time of communal prayer as a church. And it is very unique to sort of the EUCM ethos. And it's just a wonderful time of seeking the Lord together as a church. So we invite you to come and be a part of that, to this kind of unique time of worship. ఇక్కడ మ్యూజిక్ జరిగే బ్యాండ్ అంతా లైవ్ బ్యాండ్ బ్రో. చాలా బాగుంటది, చాలా పీస్ఫుల్ గా. చూడండి మొత్తం లైవ్ బ్యాండ్. చూసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత బాగుంటుంది లోపల. ప్లస్ ఇంకో స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఈ డ్రమ్స్ ప్లే చేస్తున్నారు కదా, చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ డ్రమ్స్ ప్లే చేస్తున్నప్పుడు ఆ పైన పెన్సిల్ షేప్లో ఉన్నాయి కదా, సో అవన్నీ బౌన్స్ అవుతుంటాయి ఈ మ్యూజిక్కి.
సో ప్లస్ దాని నుంచి సౌండ్ కూడా వస్తుంది మనకు వాల్యూమ్ బయటికి. ప్లస్ ఈ వయలిన్ ప్లే చేసినప్పుడు కూడా. అండ్ ప్రేయర్ మాత్రం జస్ట్ 8 to 10 వరకు ఉంటుంది. సో 10 o'clock బ్రేక్. ఈ బ్రేక్ టైంలో కావాలంటే స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాం మనకి, లైక్ టీ, కాఫీ, జ్యూసెస్, బ్రెడ్, ఎగ్స్, సంథింగ్ అలా చాలా స్నాక్స్ ఉంటాయి. సో రీఫ్రెష్ అవ్వచ్చు, తినేసి వెళ్ళిపోవడమే. సో ఈ బ్యాండ్ మొత్తం చూపిస్తాం మీకు. సో ఇది చెప్పాం కదా, ఈ డ్రమ్స్ బీట్ చేసినప్పుడల్లా ఈ పెన్సిల్ షేప్ ఉన్నాయని బౌన్స్ అవుతాయి, అప్పుడు మనకి సౌండ్స్ వస్తాయి. ప్లస్ సెంట్రల్ వేసి ప్రే టైంలో మ్యూజిక్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా లైవ్ మ్యూజిక్ కూడా. ఇదే బైబిల్ ఎవ్రీ సండే ఒక శ్లోకం కంప్లీట్ చేస్తారు. ఈ సండే 26, 27 కంప్లీట్ చేశారు. మనం ఇది 2nd floor. సో విఐపీస్ అందరూ కూడా 3rd floorలో ఉంటారు. అండ్ కింద ఇంకో ఫ్లోర్ ఉంది, దాంట్లోనే స్నాక్స్ ప్రొవైడ్ చేస్తే మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ప్లస్ బయట మనకు రెస్ట్రూమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇందులో 1000 members పడతారు కెపాసిటీ చర్చ్లోని. ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ చర్చ్ ఇన్ మనీలా సిటీస్. అదే చర్చ్ అని చెప్పి యునైటెడ్ ఇన్ చర్చ్ మనీలా. సో కిందకి వెళ్ళి చూద్దాం వన్ బై వన్. అతనే చర్చ్ ఫాదర్, వన్ ఆఫ్ ది ఫాదర్. వీళ్ళు క్రిస్టియానిటీ బాగా ప్రమోట్ చేస్తారు గంటలో. సో మనం కిందకి స్నాక్స్ తిందాం, వన్ బై వన్ చూద్దాం. వీళ్ళు ఎక్కడ ఏదో ప్రొవైడ్ చేశారు. ప్లస్ నెక్స్ట్ సండే యాన్యువల్ మెంబర్స్ మీటింగ్ ఉందంట. కావాల్సిన వాళ్ళు ఫామ్ ఫిల్ చేసి అటెండ్ అవుతుంది చెప్తున్నారు. ఇది బయటకు వెళ్ళిపోతే ఎగ్జిట్ ఏరియా. ఇందాక మనం లోపల ఎంటర్ అయ్యాక అదే రూట్, ఇది మళ్ళీ ఎగ్జిట్. ఇది ఇక్కడ మనకి స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. చెప్పంగా టీ, కాఫీ, జ్యూస్, ఫ్రూట్స్, కేక్స్ అన్నీ దొరుకుతాయి. సో నచ్చినట్టు నచ్చు. అయిపో ఇదేదో చాక్లెట్ బిస్కెట్. థ్యాంక్ యూ. ప్లస్ ఈ కంట్రీలో అంటే 80% అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో అందుకే ఫారినర్స్ కూడా ఎక్కువ టూరిస్ట్ ఈ కంట్రీలో ఉంటుంది, ఈజీగా కమ్యూనికేషన్స్ అవ్వడం కోసం ఇంగ్లీష్ అని చెప్పి. ఇప్పుడు లైవ్ క్యాంటీన్, కాఫీ, పర్మిట్ టీ అంట, ప్లేన్ టీ. ఇది షుగరు, ఇది బెల్లం. మనం నచ్చింది కాబట్టి మనం కలుపుకొని తాగొచ్చు. పైనాపిల్ జ్యూస్, ఐస్ టీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ బిస్కెట్స్. మన సాల్ట్ బిస్కెట్స్ ఇండియా తిన్నాక ఎప్పుడు. మనం సంథింగ్ వర్క్ షాప్, లైబ్రరీ, బైబిల్స్ కూడా అవైలబుల్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైబిల్స్. మన ఇండియన్స్ కూడా ఎక్కువ ఈ చర్చ్ వస్తారు. దగ్గరలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ చర్చ్ ఇది బ్లడ్ డ్రైవ్ అంటే యూసీఎం, అదే యునైటెడ్ చర్చ్ బ్లడ్ డ్రైవ్ Feb 23rd. సో ఏమన్నా బ్లడ్ డొనేట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. సో మనకు కాసేపు అయితే ఎగ్స్ అండ్ ఫ్రూట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ వన్ బై వన్ అన్ని టేస్ట్ చేద్దాం.
తినేస్తాం, మీరు వెయిట్ చేయండి. సో బాగా కొంచెం టీ చాలా చప్పగా ఉంది, అందుకే అయిపోయింది, పడేస్తున్నాం. ఎంత షుగర్ కలిపితే సరిపడదు టీలో. చాలుగా అన్ని స్నాక్స్ తినేసాను, నచ్చినవి టేస్ట్ చూస్తాం. సో మనం బయటికి వెళ్ళి మిగతా కార్యక్రమాలు కానిద్దాం. చూడండి, ఎక్కువ యూఎస్ సిటిజన్స్ ఎక్కువ ఉంటారు కంట్రీలోని. ఇప్పుడు చిన్న పాప పెద్ద బాగుంది. Hi, this is Ganesh. Ganesh? Yeah. Are you from India? Yes, I am from Hindustan. Yeah. You know Andhra Pradesh. I know AP, yeah. Yeah, I am from Andhra Pradesh, Visakhapatnam. Are you making a movie or something? Or Yes. medical? Yeah, we are married. Yeah. Okay, so he's a little bit. You guys are seniors, right? Yeah. He's in second year. So I'm MBBS second year. You're in your second year. MBBS second year. And what was your name again? Dinesh? Ganesh. Ganesh? Yes. Okay, like the elephant. Okay, like the elephant. Yeah, yes. Yeah, I know You- many Hindu guys. Good morning. Yes. Okay. Sure, Yeah, ma. it's in Bangalore, and the main god there is Ganesh. I know. Yeah. Yeah. చూడు, నా పేరు గణేష్ అనేసరికి మనోడు ఎలిఫెంట్ల తోక ఉంటుంది, ఆ దేవుడికి సంబంధించిన దేవుడని అడుగుతున్నాడు. I need to throw you into water, is that right? ఎస్. So there's like a festival, like where ఏదో వినాయక చవితి తర్వాత డాన్స్ వేస్తాం, వినాయక చవిటప్పుడు వాటర్ లో పడేస్తాం వినాయకుని చెప్తున్నాడు. I need to take him and throw him in the water. You know everything from India. You know everything about Hinduism also. India. Oh, బెంగళూరు. మనవాడు బెంగళూరులో స్టే చేశాడంట, చూడండి మొత్తానికి చెప్పేస్తున్నాడు. ఓకే గైస్, బయటికి వెళ్ళి చూద్దాం 1 by 1 మొత్తం. థ్యాంక్ యూ. సో గైస్, ఇది కాకుండా మళ్ళీ ఇంకో బేస్మెంట్ నెంబర్ ఉందంట. సో ఇక్కడ నుంచి లైబ్రరీ బేస్మెంట్ నెంబర్. సో దీని కిందకి వెళ్తే మొత్తం లైబ్రరీ ఉంటుంది అనుకుంటా, నేను ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ నేను కూడా. చూద్దాం. ఓ మై గాడ్, దీని కింద మళ్ళీ ఇంకోటి ఉంది. రైట్ రష్. సో సండే సూలు ఊరు బాబోయ్, దీని కింద ఇంకో 3-4 ఫ్లోర్లు ఉన్నాయి. మనకు అంత ఓపిక లేదు కానీ సర్లే ఇక్కడ ఆపిద్దాం. ఏంటి రూములు ఇవి? హై వోల్టేజ్ స్టోరేజ్ అంట 1 by 1. ఎందులే, ఈ రెస్ట్ రూమ్స్లో ఉన్నాయి. సో ఓకే, జనరేటర్ రూమ్. ఇంకా కిందకి వెళ్ళే అంత ఓపిక లేదు మనకి, చాలు. సో జస్ట్ పైన చూసారు కదా, సరిపోద్ది. మళ్ళా పైకి వెళ్ళిపోతాం, ఇంక ఎగ్జిట్ అయిపోతాం. ఇంకెందుకు ఎంతసేపు చూస్తాం. సో ఇది ఫెలోషిప్ హాల్. అది ఇప్పుడు తన స్నాక్స్ తినగా ఆ రూమే ఫెలోషిప్ హాల్. సో ఇంక బయటకు వచ్చేస్తాం గాయస్. ఇప్పుడు 11 o'clock సెషన్ తర్వాత మళ్ళీ ఇంకో ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్కి అందరూ అటెండ్ అవుతారు వచ్చి. ఇప్పుడు వచ్చేవాళ్ళంతా అయిపోయింది, వచ్చాం. అదే క్యాపిటల్ సిటీ. ప్లస్ ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా బాగుంటాయి ఈ దేశంలోని. రూట్స్ మాత్రం నిజంగా చాలా బాగా పాటిస్తారు. ప్లస్ మనం రోడ్డు క్రాస్ చేసినప్పుడు ఈజీగా పెడిస్ట్రియన్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఈజీగా రోడ్ క్రాస్ చేసేయచ్చు. చెప్పాక ఇందాక ఒక పార్క్ చెప్పి లగేజ్ పే పార్క్ ఇదే. కపుల్స్కి అయితే ఈ పార్క్ బాగా యూస్ అవుతుంది. అండ్ లైక్ పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ కపుల్స్, నాలా సింగిల్గా ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈవినింగ్ టైం అయితే మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది. అందరూ కుక్కలతోని పిల్లలు వస్తారు వాకింగ్ చేసుకోవడానికి, టైం స్పెండ్ చేయడానికి. ఇక జాగింగ్ పాత్ అని చెప్పి సెపరేట్ పాత్ కూడా వేస్తారు పేరు. పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలు. ఇది సన్ఫ్లవర్ మొక్కలు ఉన్నాయి చూస్తుంటే. చూడండి, సన్ఫ్లవర్ అనుకుంటా. ఇవి కపుల్స్ కుక్కలు వచ్చారు, టైం పాస్ చేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు టైం 11:30 అయింది మార్నింగ్. ఇప్పుడు కూడా ఇంకా తిరుగుతున్నారు.
ప్లస్ ఈరోజు సండే కదా, అందరికి హాలిడేస్. అన్ని కంట్రీస్లో ఈ కంట్రీలో కూడా సండే హాలిడే. చూసే కదా గాయస్, ఈవినింగ్ అయితే మొత్తం లైటింగ్స్తో కలకలాడుద్ది, లైక్ కనిపిస్తున్నాయి కదా. ఓకే మరి ఉంటాం, బాయ్ బాయ్.